అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి ఆలి ఆధీనంలో ఉన్న 2 సెంటర్ల స్థలాన్ని భూకబ్జా చేసేందుకు వైసీపీ నాయకుడు చికెన్ శ్రీను ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందితో కలిసి దొంగపాట సృష్టించి ఈ స్థలం నాదే అంటూ అధికార పార్టీ నాయకులు అండదండాలతో గ్రామస్తులను బెదిరిస్తున్నారన్నారు. దేవాలయ సంస్థలు నిర్మించిన కట్టడాన్ని శ్రీను వారి అనుచరులతో కలిసి కూల్చివేశారన్నారు. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ సోమిశిల బ్యాంకు వాటర్ గ్రామం నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాయం చేస్తున్నామని, ఇప్పటికైనా తమ గ్రామానికి న్యాయం చేయాలని అధికారులను గ్రామస్తులు విన్నవించారు. మేము గత 40 సంవత్సరాల కిందట సోమశిల మునో ప్రాంతం నుంచి బ్యాక్ వాటర్ కింద కొత్త బోయినపల్లి గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నాము. మా కులదైవమైనటువంటి భవనవర్షి భద్రావతి దేవస్థానానికి గతంలో మా పెద్దలు రోడ్డు వారం ఉన్నటువంటి స్థలాలను దేవస్థానానికి చెప్పి మాకు మంజూరు చేసి ఉన్నారు, ఈ ఎంఆర్ఓ వాళ్ళ తరఫున కూడా. కానీ కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో మా ఊర్లోని చిన్న చిన్న బిట్లను ఆక్రమించి దేవస్థానానికి రాకుండా వాళ్ళు మావే అని చెప్పి దొంగ పట్టాలు చేసుకుని వాటిని ఆక్రమించుకోవడానికి చేస్తున్నారు. దీనికోసం మేము పోలీసు వారికి మరియు ఎంఆర్ఓ ఆఫీస్ వారికి, ఆర్డీఓ వారికి, కలెక్టర్ వారికి పలు దఫాలుగా అర్జీలు ఇచ్చి విన్నవించుకున్నాము. గత 2 రోజులుగా మేము అక్కడ పనిచేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అధికార పార్టీలో ఉండే వాళ్ళు అక్కడికి వచ్చి వాటిని బేస్మటాలు గోడలు పలగొట్టి రాత్రికి రాత్రులు మమ్మల్ని కొంచెం భయభ్రాంతులకు గావిస్తున్నారు. కావున దయవుంచి ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చేయవలసిందిగా కోరుతున్నాం. ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇచ్చి వాళ్ళ యొక్క సమస్య పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారము. మేము పద్మశాలి కులస్థలము. మాకు సోమశిల బ్యాక్వార్డ్ కింద మాకు ఇక్కడ 120 ఎకరాల స్థలం మాకు కేటాయించినారు. దానికి దేవస్థానానికి కూడా సంబంధించినటువంటి స్థలం కూడా అందులోనే మాకు ఆ రోజు గవర్నమెంట్ రాసి ఇచ్చింది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి కార్నర్లో ఉండేటువంటి బిట్లను అధికార పార్టీ నాయకుల అండదండలతో బోయినపల్లిలో ఉండేటువంటి స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ రోజు మేము దేవస్థానం తరఫున మేము రూమ్లు వేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. కానీ దాన్ని రాత్రికి రాత్రి దౌర్జన్యంగా ఏ టైంలో వచ్చి మా గోడలన్నీ పగలగొట్టినారు. దీన్ని గమనించి మేము ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాము. కానీ మాకు దానికి తగిన చర్యలు తీసుకోవాలని మళ్ళా కోరుతున్నాము. ఆల్రెడీ మేము నాయకులందరికీ కూడా చెప్పున్నాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ అధికార నాయకుల అండదండలతో కానల్లో ఉండేటువంటి బిడ్డలను వాళ్ళ దౌర్జన్యానికి అనుకూలంగా నాయకులతో కలిసి మా బోయినపల్లికి సంబంధించినటువంటి దేవస్థానానికి సంబంధించిన స్థలాలను ఆక్యుపై చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలను కూడా భయభ్రాంతులకు చేస్తున్నారు. ఈ రోజు స్థలము దేవస్థానం స్థలం కాబట్టి వాళ్ళు చేసిన అదే కానీ అధికారంగా ఉండే పట్టణంలో కూడా భయభ్రాంతులు చేయరని గ్యారెంటీ ఏం లేదు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు. కాబట్టి దయవుంచి బోయినపల్లి ప్రజలను వారి బారి నుండి కాపాడవలసిందిగా ప్రజల తరఫున, మీడియా తరఫున ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళను మేము ఎంఆర్ఓ గారిని మేము వేడుకుంటున్నాము. దయవుంచి మాకు సాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి తరఫున మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.